పట్టుకోవాలి. నన్ను కూడా ఇప్పుడు నువ్వు పట్టు. ఓకే ఆడదాం. ఓకే అందరు రండి, కమాన్. అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి కౌంచాలి. ఓకే బాబు ఈ రోజు మనం ఊరికి వెళ్తున్నాం. త్వరగా బయలుదేరు, ట్రైన్ కి టైం అయిపోతుందిరా. ఒరే రాంపండు, నువ్వు తొందరగా కానీ స్నానం చేసి 2 రోజులైంది. సున్నం తర్వాత కనపడలేదు. ఎవరేసుకున్నారా? తీసుకురా త్వరగా, ట్రైన్ అవుతుంటే. చూడు అక్కడ చూడు. ఈ ఇంట్రెస్ట్ ముందు ఉంటే నా సూట్ కేసు ఈజీగా దొరికింది. ఇంతకీ నా సూట్ కేసు ఏ ఊర్లో ఉందిరా? అది హౌరా నుంచి సికింద్రాబాద్ రెడ్ నైట్ ట్రైన్ ఉంది, దాంట్లో దొరికింది. తొందరగా బాధ. మురళి, ఏమిటో ఆలోచిస్తున్నావు? శైలజ గురించేనా? అవునరా. నీ మనసులో మాట అమ్మాయి చెప్పేళ్ళిపోయావు. ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియకుండా అలా చెప్పండి. నువ్వు చెప్పేయచ్చు కదా. ఏంది బావా నీరసంగా ఉండవా? ఏమిటోరా, ఈ మాయదారి కడుపు చంపేస్తుంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా ఏమీ ప్రయోజనం కనపడడం లేదు. ఎప్పటికి తగ్గదు. మీ కడుపు నొప్ప అదేంటిది? అరే ఓ మై గాడ్, ఇలాంటి జబ్బు కూడా ఉంటుందా? తాతగారు మీరు వెంటనే వచ్చి మాస్టర్ చెకప్ చేసుకోవాలి. అది మీ మనవరాలు శైలజ ఉంది కదా, ఆవిడతో పాటు సిటీకి వచ్చేసండి, నేను అన్ని దగ్గర చూసుకుంటాను. ఇంకా ఈ వయసులో నాకు టెస్ట్ ఎందుకు బాబు? ఇప్పుడే చేసుకోవాలి తాతగారు. తర్వాత ఎట్లా? మీరు వెంటనే వెళ్ళి శైలజతో పాటు సిటీకి వచ్చేసండి. మగాళ్ళు తీసుకోకూడదా? మగాళ్ళు ఎందుకు తాతగారు, ఆడవాళ్ళు ఉంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారు. మీరు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి శైలజతో పాటు స్టేషన్కి వచ్చేసండి వెంటనే. ఇప్పటికిప్పుడు బయలుదేరబట్టే ఎట్లా బాబు? టికెట్లు దొరకాలిగా. టికెట్స్ ఏముంది తాతగారు, 6 ఉన్నారు నాతో పాటు. 6 ఫెలోస్ దరిద్రులు, వాళ్ళు పక్కన పెట్టేసి మీ ఇద్దరు నా పక్కనే కూర్చోబెట్టుకున్నారు. శైలజ మీరు నా పక్కనే కూర్చోబెట్టి ఇప్పటికే శైలజ పేరు కూడా తగ్గించి. సర్లే తగ్గిస్తానులే. తాతగారు వస్తున్నారా? సరే బాబు, రేపు ఎల్లుండో మా అబ్బాయికి నచ్చ చెప్పి బయలుదేరి వచ్చేస్తాను. వస్తాను రా. సరే మావా. తాతగారు అంతా గుర్తుందిగా? నాకు గుర్తుందిలే బాబు, మా శైలజని వెంట పెట్టుకునే వస్తాను. బండి వచ్చేలాగా ఆగంగానే
వెంటనే మినిస్టర్ గారికి జిందాబాదులు కొట్టండి. బండి వెళ్ళేదాకా కొట్టండి. తర్వాత మీకు ప్యాకెట్లు పులిహోర పొట్లాలు ఇస్తాం. తాగండి, తినండి. మినిస్టర్ రాంబ్రహ్మం, మినిస్టర్ రాంబ్రహ్మం. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది, మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి బాబు. వెళ్ళండి. వాడేమన్నా నీ బామ్మారిగా బతుకులాడుతున్నావు? నేను ముష్టివాణి కాదు సార్, మంత్రి గారి కోసం వచ్చిన సార్. వాడికి నీకు తేడా ఏముందిరా? ఎవడరా నువ్వు? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏఎస్పీని, ఐపీఎస్ ఆఫీసర్ని. నేను ఎంబీబీఎస్. నీ చేతిలో స్టిక్ ఉంటే నా చేతిలో స్టెప్ ఉంటది. లాకప్ లో పడేస్తా. స్టేషన్ లో పరువు పోగొట్టుకుంటే నష్టపోయింది నువ్వే. మా ఒంట్లో స్టూడెంట్స్ బ్లడ్ ఉంది. తేడా వచ్చిందో రైల్లో నుంచి మంత్రి దిగడు, రైలు కదలదు. బాబు, అవతల మంత్రి గారు వస్తున్నారు. ఈ గలాబా చూస్తే తలుపు దగ్గర కూడా రారు. చేతిలో లాఠీ పెట్టుకుంది జనాలు రక్షించడానికి, మీ నాయకుల్ని కాపాడటానికి కాదు. ఆగండి ఎస్పీ గారు, అవతల ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా చూస్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. పోనీలే బాబు, ఇంతటితో వదిలిపెట్టు. పదండి బాబు. చూస్తారా? అరే రే లేట్ అయిందిరా. ఏమనుకోవద్దు. పెళ్ళైంది, అందరిని మర్చిపోయాడు. ఏంట్రా లేట్? రైట్ రా. ప్లీజా ఏంటిరా? అరే షూర్రా. మనందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము? It's okay. సైలు వస్తున్నా. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. టైం అయిపోతుంది. కూర్చొని జాగ్రత్త. బాయ్.
మురళి రా. ఏంట్రా డల్ గా ఉన్నావు? పెళ్లికి వెళ్ళొచ్చాడు కదా డాడీ, వీడికి కూడా పెళ్లి మీద గాలి మళ్ళిందేమో. ఏరా 2 రోజులు వస్తానని చెప్పి వారం రోజులు చేసావేంటి? వదిలే మమ్మీ, ఫైనల్లీ ఈ కమ్ము కదా. వెధవ ఇంగ్లీష్ నువ్వును. వెర్బేదిరా వెర్బు. ఎందుకు మాయ గారు అలా తిడతారు? ఆయన వదిలేసింది వెర్బే కదా. వెర్బని వదిలేస్తే పెళ్ళాన్ని వదిలేసేంత పాపం నీకేం తెలుసు? ఇంతకీ మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? చాలా బాగా సార్, అక్కడి నుంచి అసలు రాబుద్దు కాలేదు. ఒరే మీ మావయ్య సుబ్బులక్ష్మితో నీ పెళ్లి ఇంతకన్నా చాలా గొప్పగా జరిపిస్తాడ్రా. చాలు శైలు. శైలునా? ఆ? ఎవరా శైలు? శైలు అన్నానా? నేను చాలా చాలా అన్నాను. ఓహో